హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు 9.1 లో సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందామండి. ఎస్, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. ఫస్ట్ మనం ప్రాబ్లం అర్థం చేసుకుంటాం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. మనకు ప్రాబ్లం అర్థమైతే ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది డన్, సగం అయిపోయినట్టేనండి. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఎస్, లెట్ us see a tree breaks due to the storm. ఇంతవరకు తెలుసు కదా, మ్యాటరే కదా. ఒక ట్రీ ఉందంట, విరిగిపోయిందంటండి. ఎస్, ఒక ట్రీ ఉంది. ఇది ఏం జరిగింది? విరిగిపోయింది. ఆల్రైట్, విరిగిపోయింది. A tree breaks due to the storm. బాగా ఇట్లా ఎత్తుగా ఉండే ట్రీ ఏమైందండి? విరిగిపోయిందండి. ఎస్, స్టార్మ్ అండ్ బ్రేక్స్ part so that the top of the tree touches the ground. ఈ ఇరిగిపోయిన ట్రీ ఊరుకుందా? ఇది గ్రౌండ్ ఆనుకుంది. ఎస్, గ్రౌండ్ ఈజ్ ప్యారలల్, చిన్నగా ఉంది అనుకుందాం. ఈ విరిగిన ట్రీ ఏమైందండి? టచెస్ ది గ్రౌండ్ కి ఆనుకుందండి. ఎస్, మేకింగ్ an angle with 30 degrees with it. ఊరుకుందా? ఇప్పుడు ఒక యాంగిల్ చేసిందండి. ఇక్కడ ఎంత? 30 degrees యాంగిల్. అంటే ఇరిగిన కొమ్మకి ఇది ల్యాండ్ అనుకుందామండి. ఇది భూమి కదా, సమాంతరంగా ఉంది కదా. ఈ భూమికి ఇరిగిన కొమ్మ టచెస్ ది గ్రౌండ్ కదా, దానికి మధ్య ఒక 30 degrees యాంగిల్ ఏర్పడింది. ఎస్, the distance between the foot of the tree to the point of the tree where the top touches the ground is 8 meters. Foot of the tree. Foot of the tree. ఇది కదా మొదలు. ఈ విధంగా ఉంటే ఇది ఇరిగి ఇక్కడ టచ్ అయిందండి. ఇది ఫుట్ ఆఫ్ ది ట్రీ. ఇదేమో విరిగిపోయి టచెస్ ది గ్రౌండ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ద ట్రీ, టాప్ ఆఫ్ ద ట్రీ. ఇక్కడ 8 మీటర్ దూరంలో పడిపోయిందండి. ఇది భూమికి 8 మీటర్ల దూరంలో ఆనుకుంది. ఎస్, ఇదేమో అసలు చెట్టు మొదలు. ఇది ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఎస్, చెట్టు మొదలు అయ్యిందండి. ఫైండ్ ది హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోమంటున్నాడు అండి. ఫుల్ హైట్ మొదట ఎంత ఉందో అంత కనుక్కోమంటున్నాడు. అంటే ఈ ఇరిగిన ముక్క అండ్ ఈ ముక్క టచెస్ ది గ్రౌండ్. ఈ రెండింటిని కలిపితేనే కదా మనకు వచ్చేది. అదే కలుపుదాం. ఎస్, పేరు పెట్టుకుందాం. ఎస్, ఏ బి సి పేరు పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు రాసుకుందామా? లెట్ not broken part, broken part is AB. AB ఎంత అండి? ఏదో x మీటర్స్ అనుకుందాం, ఇది y మీటర్స్ అనుకుందాం. లేకపోతే దీన్ని x మీటర్స్ అనుకోండి, దీన్ని y మీటర్స్ అనుకోండి, లేదా m అనుకోండి, ఇది n అనుకోండి. ఏదనుకుంటే మనకేముంది? వచ్చేస్తుంది కదా. లెట్ నాట్ బ్రోకెన్ పార్ట్ ఈస్ AB. బ్రోకెన్ పార్ట్ ఇది, నాట్ బ్రోకెన్ పార్ట్. మరి బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ ఎంతండి? బ్రోకెన్ పార్ట్ ఇక్కడి నుంచే ఇరిగింది. ఏసీ అనుకుందాం. ఏసీ. ఇదేమో విరిగిన పార్ట్, ఇది విరిగిన పార్ట్, రెండు కలిపితే అసలు ట్రీ యొక్క ఎత్తు వస్తుంది. ఎస్, బీసీ ఆర్ సిబి, ఏదైనా బీసీ కానీ ఇది is the distance from foot of the tree and edge of the tree where touches the ground. ఇది వివరంగా రాసుకోవాలండి, కొంచెం పెద్దదైనా కూడా. సిబి ఏంటి? ఒకటి, సిబి ఇస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీ, ఈ మొదలకి, అండ్ ద ట్రీ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద ట్రీ. ఈ ఎడ్జ్ ఆఫ్ ద ట్రీ ఉంది చూడండి, ఇది ఇరిగింది కదా. ఈ ఎడ్జ్ ఆఫ్ ద ట్రీ వేర్ ఇట్ టచెస్ ది గ్రౌండ్, ఈ మధ్య దూరమే ఈ 8 సెంటీమీటర్లు అండి. ఇతను 8 సెంటీమీటర్లని గివెన్. మనమేం కనుక్కోలేదండి. ఇది
ఇది లెక్కలోనే ఇచ్చాడు ఇవే. మనం కనుక్కోవాల్సింది వాట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈస్ ద ఫుల్ ట్రీ హైట్. లెట్ us see. Yes, let us see. angle is 30 degrees. యాంగిల్ ఎంతండి? 30 degrees. మనం కనుక్కోవాల్సింది ఒకటి ఇచ్చాడు, ఇంకోటి కనుక్కోవాలండి. ఈ ఒకటి ఇచ్చింది ఏమిటి? ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోవాలి. రేషియో హైట్ యొక్క ఇచ్చాడు కదా యాంగిల్ కి, ఆ యాంగిల్ కి ఎస్ ద 30 degrees కి ఆపోజిట్ అండ్ వాట్ ఈస్ దిస్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ కి అడ్జసెంట్ సైడ్ కి ఉన్న రేషియోని మనం కనుక్కోవాలండి. ఏంటి? ఆపోజిట్ కి అడ్జసెంట్ సైడ్ కి రేషియో ఏమిటండి? ఏ రేషియో వస్తుంది? సైన్ వస్తుందా, కాస్ వస్తుందా, ఏది వస్తుందో చెప్పండి? ఎస్, tan వస్తుందండి. వెరీ గుడ్. దానికి వెళ్ళిపోయిన దానికి దీనికి tan వస్తుంది. ఎస్, లెట్ us see. ఇక్కడ రాసుకుందామండి. tan 30 degrees అంటే రేషియో ఏమిటి? theta, opposite side by adjacent side. adjacent side ఏం లేదండి, ఆనుకున్న సైడ్ దీనికి ఆపోజిట్ సైడ్ ఉంది, దీనికి ఆనుకొని ఉంది, ఇదే కదా. ఎస్, ఇది adjacent సైడ్ అంటామండి. మనకి ఇచ్చింది ఏమిటి? ఏమీ ఇవ్వలేదండి. ఆపోజిట్ సైడ్ x అని అది కూడా మనం అనుకున్నాం, అది కూడా ఇవ్వాల x అని. నెక్స్ట్ adjacent సైడ్ ఏమండి? 8 degrees. ఆల్ రైట్ అండి. అంటే tan 30 degrees is equal to x/8 వచ్చింది. మరి tan 30 degrees కావాలి కదా. tan 30 degrees మరి ఎలా కనుక్కుంటారు? tan 30 అంటే అది గుర్తుండాలండి. tan 30 is how much? We have to find the tan 30 degrees. How much tan 30 is? 1/√3. 1/√3 అదండి tan 30 degrees. That is equal to x/8. 1/3√3 is equal to x/8. 1/√3 ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ లేదు, వాల్యూస్ మనకు తెలుసు కదా. tan 30 degrees is equal to 1/30 అని, tan 60 is equal to √3 అని, అవన్నీ మనకు తెలుసు కదా. ఎస్, అట్లానే tan 30 degrees is equal to 1/√3. That is equal to ఇదిగోండి, ఇది రేషియో, ఇది x/8 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది రాసుకున్నామండి. ఇక రాసుకున్న తర్వాత ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. రాసుకోవాలంటే మనం ఏం చేస్తాం? అది రాయాలి. క్రాస్ మల్టిప్లైడ్ అని రాయకపోతే కాపీ కొట్టామేమో అనుకుంటారు. కనుక మనకు తెలుసు కదా, మొత్తం తెలుసు కదా. ఎస్, చూడండి. 188 లేక √3 into x. ఇక్కడ రాసేస్తున్నాను. √3 into x is equal to 188 అండి. √3 into x. ఎస్, కావాల్సింది మన x వాల్యూ కదా. therefore x is equal to ఇటు పక్క 8 ఉంది కదా, మరి ఇటు పక్క √3 ఉంది కదా. అంటే √3x అంటే అర్థం ఏంటి? √3 into x. మరి ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క వాటిని అటు పక్క తీసుకెళ్ళాలంటే ఇటు ఉంటే అవి డివైడెడ్ బై అవుతుంది కదా. √3 into x కదా, అది అయ్యేటప్పటికి √3 అవుతుందండి. ఇది ఒక ఈక్వేషన్. చూద్దాం. ఒక పక్క కనుక్కున్నామండి, ఈ దగ్గర ముక్కను కనుక్కున్నామండి. ఇంకా ఈ దగ్గర ముక్కను కనుక్కున్నాం. నాట్ బ్రోకెన్ పార్ట్ కనుక్కున్నాం. ఆల్రెడీ వి ఫౌండ్. yes, let us see broken part. yes, now what is not broken part? చెప్పండి, what is not broken part? What is? yes, AC is the not broken part. అంటే మనకు తెలిసింది ఏమిటి? ఇది తెలిసింది, ఇది కనుక్కోవాలి. ఎస్, మరి ఇది లేదా ఇది రేషియో కూడా కనుక్కోవచ్చు. దీనికి కనుక్కోవచ్చు, లేదా దీనికి కనుక్కోవచ్చు, దీనికి కనుక్కుందాం. అంటే అడ్జసెంట్ బై తీటాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే tan అనుకున్నాం. ఇప్పుడు తీటాకు ఏంటండి? వాట్ ఇస్ ది రేషియో? తీటా రేషియో ఏమి చెప్పండి? ఇది ఎస్, అదే చెప్పాలి మీరు. ఎస్, ఆ రేషియోని మనం కనుక్కుంటేనే మనం కనుక్కోగలమండి. ఆ రేషియో లేకపోతే మనం కనుక్కోలేము. తీటాకు adjacent side by hypotenuse ఏమవుతుంది? తీటాకు adjacent side by hypotenuse cos అవుతుంది మనకు. yes, cos 30 degrees is equal to ఎందుకు ఈ రెండింటికి ఎందుకు చూసాం? adjacent side by opposite side.
ఈ రెండింటికి ఎందుకు చూసామండి? ఎందుకంటే ఇది వివరంగా తెలుసు, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలియదు, మనకు కోణం తెలుసు. అంటే 1 2 3 మూడింటిలో ఒకటే మనకు తెలియంది, రెండు తెలుసు కాబట్టి ఈజీగా మనం కనుక్కుంటాం. ఈజీ ఫెక్టర్ అందుకని కాస్ట్ తీసుకున్నాం. ఆ తీసుకోవటంలోనే ఉంటుంది మన తెలివితేటలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. ఏం కావాలి, ఏం తీసుకోవాలి, ఏది కనుక్కోవాలి, ఆ ఒక్కటి ఆలోచించుకున్నా ఉంటే ఆ రేషియో కనుక కరెక్ట్గా తీసుకున్నామంటే ఇక లెక్క మొత్తం వచ్చేసినట్లే, నో ప్రాబ్లం. ఇక్కడ చూద్దాం చూడండి. cos 30 degrees. మరి cos 30 degrees వాల్యూ కావాలి కదా, ఆ వాల్యూ కనుక లేకపోతే ఇక మనం ఏం చేయలేమండి. cos 30 degrees వాల్యూ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఎంత cos 30 degrees is equal to √3/2 అండి. √3/2 అది. ఇక్కడ మనం రేషియోలు కనుక్కోవటంలో మన యొక్క తెలివితేటలు అన్నీ ఉన్నాయండి. ఆ రేషియోలు కనుక్కోవాలి, రేషియో యొక్క వాల్యూస్ తెలుసుకోవాలండి. రేషియో యొక్క వాల్యూస్ తెలుసుకోవాలి. ఆ రేషియో ఏ రేషియో, టాన్ రేషియోనో కాస్ట్ రేషియోనో కనుక్కోవాలి. cos 30 degrees is equal to adjacent side by opposite side, that is equal to 3/2. చూద్దాం చూడండి. అంటే 30 degrees విలువ 3/√3 కదా. 3/√2 వేసామండి. అడ్జసెంట్ సైడ్ ఎంతండి? 8 బై ఆపోజిట్ సైడ్ ఎంతండి? y. ఇక మనకి నెక్స్ట్ మనం చేసుకునేది ఏమిటి? ఇట్లా ఈక్వల్ అటువైపు ఇటువైపు వచ్చినట్టే క్రాస్ మల్టిప్లికేషనే కదా, రాసుకోవాలండి. క్రాస్ మల్టిప్లైడ్ అని మనం ఇక్కడ చేద్దాం. y ఇంటూ √3 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 వచ్చిందండి. ఇప్పుడు మనకేమిటి? √3y ఈజ్ ఈక్వల్ టు 2 8s are 16. 2 8s are 16 అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? y విలువే కదా. y ఈజ్ ఈక్వల్ టు 16. ఈ √3 కిందకు వస్తే ఏమవుతుందండి? బై వస్తుందండి. ఎందుకంటే √3y అంటే √3 ఇంటూ y కాబట్టి ఈ యొక్క ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవసరం వచ్చేప్పటికి ఇంటూ డివైడెడ్ బై మారుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది. ఇప్పుడు ట్రీ హైట్ కదా కావాల్సింది. టోటల్ ట్రీ హైట్, టోటల్ ట్రీ ఎంతండి? టోటల్ ట్రీ ఈ మొక్క అంటే ఈ పార్ట్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ x ప్లస్ y అయితే కదా టోటల్ ట్రీ. అయితే మనకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఆ రెండు కూడుకుందాం. దేర్ఫోర్ x ఎంత? 8/√3 వచ్చిందండి. ఇది 8/√3 ప్లస్ y ఎంత వచ్చిందండి? 16/√3. 16/√3. మనకు ఈ యొక్క ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం. డినామినేటర్స్ కామన్ గా ఉంటే మనం చేసేది ఏమంటే న్యూమరేటర్స్ కనుక్కోవడమే కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా. డినామినేటర్స్ కామన్ గా ఉన్నాయి, న్యూమరేటర్స్ నే కనుక్కోవాలి. లెట్ us see 8 + 16 is equal to 24. 8 + 16 is equal to 24/√3. ఎందుకంటే కామన్ డినామినేటర్ ఇదే కదా, రూట్స్ అనే కదా. ఆల్ రైట్. ఇది ఇంతేనా? ఇంతే, కాకపోతే కొంతే ఉంది. ఏమిటిది? ఎప్పుడు కూడా మన యొక్క ఫ్రాక్షన్ రాసామంటే ఫ్రాక్షన్ డినామినేటర్ మనకు ఇర్రేషనల్ నంబర్ అయి ఉండకూడదు. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇర్రేషనల్ నంబర్ తీసుకోవాలంటే మనము రేషనలైజ్ అన్న చేయాలి, లేకపోతే ఈజీగా చేస్తే చేయొచ్చు, లేదా రేషనలైజ్ చేయాలంటే తప్పకుండా చేయాలి. చేద్దాం చూడండి. 24 అంటే ఎంత అండి? 3 8s కదా. 3 × 8 అవునా కదా. /√3 ఇక్కడ కొంచెం చూడండి. 3 ఎట్లా రాసుకోవచ్చు అండి? √3 × √3 3 కదా. √3 × √3 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు √3². ఇది కొట్టుకుపోతే 3 మిగులుతుంది. అంటే √3ని 2 ఫ్యాక్టర్స్ గా మనం సెపరేట్ చేయొచ్చు. ఆ ఫ్యాక్టర్స్ ఏమంటే √3 × √3 అంటే 3√3 గా రాసుకోవచ్చు. √3 × √3 ఈజ్ ఈక్వల్ టు 3 నే వస్తుంది కాబట్టి చివరికి ఈ సరానే రాసుకుందాం. 3ని √3 × √3 గా రెండు ఫ్యాక్టర్స్ గా విడగొట్టాం. ఇప్పుడు మనం చేసింది ఏం లేదండి, ఇక్కడ 3ని 2 ఫ్యాక్టర్స్ గా విడగొట్టాము. 4ని 2 ఫ్యాక్టర్స్ గా ఎట్లా విడగొడతాం? 2 × 2 ఎలానో అట్లానే ఇది √3ని ఇది ప్రైమ్ నంబర్ కాబట్టి √3 × √3 ఈ 3ని √3 × √3 గా విడగొట్టాం. ఆల్ రైట్. తర్వాత ఏముందండి? 8 ఉంది. కింద ఏముందండి? √3 ఉంది. ఇప్పుడు ఈజీ, అది తీసుకోవాలనుకున్నాం కదా మనకు. ఇది ఒకటి క్యాన్సిల్ చేయండి. ఇంకెంత ఉంటుంది మనకు?
8√3 అదండి ఉండేది. ఎస్ ఇది ఏంటి మీటర్స్ ఇస్తే మీటర్స్, సెంటీమీటర్స్ సెంటీమీటర్స్. మనకు హైట్ ఆఫ్ ది మీటర్స్ లోనే ఇచ్చింది x మీటర్స్ y మీటర్స్ అదే కదా మొత్తం. ఇది హైట్ ఆఫ్ ది ట్రీ HEIGH హైట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ 8√3 మీటర్స్ అని రాయండి. హ్యాండ్స్ బ్రోక్డ్. ఏం చేయలేదండి మనం, ఒకటే ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం పిక్చర్ రాసేసుకుంటాం. ఎస్ ఒక ట్రీ ఉంది ఇరిగిపోయింది, అది అందరికీ తెలుసు. ఎంతవరకు ఇరిగిపోయిందంటే ఇట్లా ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత టచ్ చేస్తే ఆ చివర ఏమైంది గ్రౌండ్ తగిలింది. ఎస్ ఇది విరగని ముక్క, ఇది విరిగిన ముక్క, అంటే ఇది మొదలు ఇది చివరు, అది గ్రౌండ్ తగిలింది. తగిలినప్పుడు ఏం చేసింది ఊరుకుందా 30 డిగ్రీలు ఓ యాంగిల్ ఒకటి చేసిందండి. యాంగిల్ ఒకటి చేసింది. వాడు అడిగింది ఏంటి, వాడు చెప్పింది ఏమిటి, ఈ కింద ఆ యొక్క ట్రీ ఎడ్జ్ టచెస్ అయింది కదా గ్రౌండ్ కి, దానికి ఆ మొదలకి ట్రీ మొదలకి మధ్య దూరం ఒకటి మాత్రం ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు కనుక్కోమని ఏంటంటే ఆ ట్రీ యొక్క మొత్తం పొడవు, ఆ విరిగిన ముక్క మొత్తం కనుక నిలబెడితే ఎంత బాగుంటుంది అని. ఎస్ అదంటే ఈ పార్ట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. ఎస్ మనకు డిగ్రీ ఇచ్చాడు కాబట్టి θ డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి ఈజీ. ఇది ఇచ్చాడు కాబట్టి ఇందులో మొదట విరగన ముక్కను కనుక్కుందాం, ఇది కనుక్కుందాం. ఇది కనుక్కోవాలంటే ఇదేమో θ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్, ఈ రెండింటికి గల రేషియో, ఈ రెండింటికి గల సంబంధం ఏమిటి tan θ వేసి కనుక్కున్నాం మనం. x is equal to 8/√3. ఈ ముక్క పార్ట్ వచ్చింది. తరువాత ఈ విరిగిన ముక్క బ్రోకెన్ పార్ట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. ఎస్ బ్రోకెన్ పార్ట్ గాను దీనికి కావాలి. ఇచ్చింది ఇదే కదా, ఇక్కడ డిగ్రీలు ఇస్తానండి, పడిపోయి అనుకున్న డిగ్రీ అదేం మారదు. ఎస్ యాంగిల్ మారదు. మనకు తెలిసింది ఇది, తెలియంది ఇది, దీనికి సంబంధం ఏమిటి. ఎస్ ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెనస్ కి ఇది హైపోటెనస్ అవుతుంది కదా, ఇదే కదా హైపోటెనస్. ట్రయాంగిల్ లో లాంగెస్ట్ సైడ్ ఇస్ హైపోటెనస్. ఎస్ ఇదంతా కూడా ఎందుకు చూసుకుంటున్నాం అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నాయండి, ఇది 90 డిగ్రీస్. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ సోదంతా కూడా, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అసలు ఇది అక్కర్లా. ఎస్ 30 డిగ్రీస్. దీనికి రిలేషన్ ఏమిటి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏమిటి cos θ. ఎస్ cos 30 డిగ్రీస్. cos 30 డిగ్రీస్ అంటే దాని వాల్యూ మనకు తెలియాలి. కొంచెం వాల్యూ గెట్ బై చేయండి. ఓ ఫార్ములా ఉంది, అది కూడా మీకు అందరూ తెలుసు, అందరూ మాస్టర్ చెప్తారు చూడండి. ఎస్ cos 30 is equal to √3/2 వేసేసుకున్నాం. ఈ రేషియో ఇది అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏది, ఇదిగో ఎడ్జసెంట్ సైడ్, దీనికి 8 మీటర్స్ వేసుకున్నాం. ఇదిగో కనుక్కోవాల్సింది హైపోటెనస్ y వేసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. y into √3y into 2 into 8 16. yes √3/y into y is equal to 16. y is equal to 16. ఈ √3 దీనికి వచ్చ ఇంటూ ఉంది కాబట్టి y వచ్చేసింది, ఎందుకంటే డివైడెడ్ బై అవుతుంది. yes y is equal to 16/3. x వాల్యూ వచ్చింది. x వాల్యూ వచ్చింది ఎంత వచ్చిందంటే 8/√3 వచ్చిందండి. ఇది 8/√3 వచ్చింది. ఈ y వాల్యూ ఏమో 16/√3 వచ్చింది. ఈ రెండు పార్ట్ను కూడితేనే అసలు ట్రీ యొక్క హైట్ కనుక వస్తుంది. అదే చేసాము మనం. 8/√3 ప్లస్ 16/√3 కూడేటప్పుడు ఫ్రాక్షన్స్ కూడేటప్పుడు డినామినేటర్స్ కామన్ గా ఉంటే న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ కామన్ గా ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 24/√3 కామన్ గా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. డినామినేటర్స్ అది ఏదో ఉండకూడదు, ఇర్రేషనల్ నంబర్స్ గా చూపించకూడదు అంటే ఏదైనా కుదిరితే చేయటం, లేకపోతే రేషనలైజ్ చేయటమేను. కుదిరింది ఇక్కడ మనకు 24 ని 3 into 8 గా రాసుకోవచ్చు బై √3. 3ని ఇక్కడే రండి మీకు పెట్టుకుందాం, చిన్నది ఆలోచించాలి. ఇది ప్రైమ్ నంబర్ కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి, 3 యొక్క ఫ్యాక్టర్స్ √3 into √3. అది ఎట్లానో వేసి కూడా చూపెట్టాను. √3 into √3 is equal to 3. ఎందుకంటే √3 into √3 అండ్ √3 into 3 that is equal to 3 స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతుంది 3. అంటే 3కి వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ √3 into √3. దాన్ని ఇక్కడ రాసేసుకున్నాము ఇంటూ 8 బై ఇక్కడ రాసేసాము, ఒకదాన్ని ఒకటి కొట్టేసాము. మిగిలింది ఏమిటి 8√3. అదే రాసుకున్నాం 8√3. ఇదేంటి మీటర్సా సెంటీమీటర్సా కిలోమీటర్సా? మీటర్స్ అని వాడు ఇచ్చాడు కదా, మీటర్స్ 8√3 మీటర్స్. హైట్ ఆఫ్ ద ట్రీ ఇస్ 8√3 మీటర్స్ అండి. అది మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.